జై సద్గురు. షట్తిల ఏకాదశి వ్రత మహిమ. షట్తిల అనగా షట్ అనగా 6, తిలలు అనగా నువ్వులు. ఈ ఏకాదశి రోజున నువ్వులను 6 విధాలుగా ఉపయోగించి ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అనే పేరు సార్థకమైనది. నువ్వులను ఏ విధంగా 6 విధాలుగా ఉపయోగించాలి అంటే, ఈ ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో నువ్వులు వేసి స్నానం చేయడం, శరీరానికి నువ్వుల పిండితో మర్దన చేసుకోవడం, ఈ ఏకాదశి రోజున 6 నువ్వుల గింజలను స్వీకరించి ఏకాదశి వ్రతాన్ని పాటించడం, ఈరోజు త్రాగేటువంటి నీటిలో నువ్వులను వేసి నీటిని స్వీకరించడం, ఈరోజు నువ్వులను పెద్దలకి, గురువులకి, అతిథులకి దానంగా ఇవ్వడం, నువ్వులను ఉపయోగించి దేవతలకు, పితరులకు తర్పణాలు వదలడము. దేవతలకు తెల్ల నువ్వులను, పితరులకు నల్ల నువ్వులను తర్పణాలుగా వదలాలి. ఈ విధంగా నువ్వులను 6 విధాలుగా ఉపయోగించి ఏకాదశి వ్రతాన్ని పాటించాల్సి ఉంది. ఈ షట్తిల ఏకాదశి అన్నది పుష్యమాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఈ యొక్క ఏకాదశి మహిమ గురించి భవిష్య పురాణంలో వర్ణించబడినది. ఒకసారి దాల్బె ఋషి పులస్తునితో, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ మధ్యలోకంలోని జనులు బ్రాహ్మణ హత్య, ఇంద్రియ భోగం వంటి అనేక రకాల పాపాలతో నెలకొని ఉన్నారు. పాప ఫలంగా వారికి కలిగే నరకాది బాధల గురించి, వారికి కలిగే నరక బాధల నుండి విముక్తి పొందడానికి తగిన మార్గాన్ని ఉపదేశించవలసినది అని అడిగాడు. దానికి సమాధానంగా, ఓ మహాభాగా, పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజు మనిషి నిర్మల చిత్తంతో భగవంతుని అర్చించాలి. ఈ విధంగా అర్చించే సమయంలో ఆ భగవానుని, ఆ దేవదేవుని ఈ విధంగా ప్రార్థించాలి. ఓ జనార్దన, పరమ కరుణామయుడవైన ఓ శ్రీకృష్ణ, నీవు పాపులను ఉద్ధరించేవాడివి. అవిద్యాసాగరంలో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు. ఓ పరబ్రహ్మమా, ఓ దేవదేవ, జగదీశ్వర, లక్ష్మీ సహితునిగా నీవు నా అర్చనను స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠులతో పాటించాలి. ఈరోజు గొడుగు, వస్త్రము, పాదరక్షలు, నీటి ముంతను పేద బ్రాహ్మణులకు దానముగా ఇచ్చి పూజించాలి. వారి శక్తానుసారం నల్ల గోవులను, నువ్వులను ఉత్తమ బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి. తిలలను దానం ఇవ్వడం ద్వారా మనిషి అనేక సంవత్సరాలు స్వర్గవాసాన్ని పొందగలరు. ఈ ఏకాదశి రోజు మనిషి తిలలను కలిపిన నీటితో స్నానం చేయాలి. నువ్వులు పలుచని ముద్దను శరీరానికి రాసుకోవాలి. నువ్వులతో యజ్ఞం చేయాలి. పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి. నువ్వులను తినాలి. ఈరోజు నువ్వులను దానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా సకల పాపాలను నశించిపోతాయి. అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అనే పేరు వచ్చింది.
శక్తిల ఏకాదశి మహిమ గురించి, దాన్ని పాటించడం ద్వారా వచ్చే లాభాల గురించి శ్రీకృష్ణుడు నారద మునికి ఈ విధంగా వివరిస్తున్నారు. అతి పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమె కఠోరమైన బ్రహ్మచర్య వ్రతం చేస్తూ ఆ దేవదేవుని సేవలో నిమగ్నమై ఉండేది. భగవంతుని సేవలో నిరంతరం అనేక రకాల వ్రతాలను చేస్తూ ఆమె బక్కచిక్కిపోయింది. నిరుపేద బ్రాహ్మణులకు అవివాహిత కన్యకలను దానం ఇచ్చినప్పటికీ అన్నదానం ద్వారా బ్రాహ్మణులను, దేవతలను ఆమె తృప్తిపరచలేదు. అనేక రకాల కఠోరమైన తపస్సులు చేయడం ద్వారా దేహం చిక్కిపోయినప్పటికీ ఈ బ్రాహ్మిణి పవిత్రాత్మురాలైనది. అయితే ఆమె ఆకలిగొన్న జనులకు అన్నదానం చేయలేదనేటువంటి లోపం ఉండేది. ఆకలిగొన్న జనులకు అన్నదానం చేయలేదని నేను భావించాను. ఓ బ్రాహ్మణోత్తమ, ఆమెను పరీక్షించడానికై నేను మత్స్యలోకానికి భిక్షకుని వేషంలో వెళ్ళాను. భిక్షాపాత్రను స్వీకరించి భిక్షను అడుగుతూ నెమ్మదిగా నేను ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి చేరాను. అప్పుడు ఆ బ్రాహ్మణ వనిత నాతో, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని పదే పదే అడిగినది. అయినప్పటికీ నేను ఆమె మాటను విననట్లుగా నటిస్తూ మళ్ళీ మళ్ళీ భిక్షను అడిగాను. దానితో ఆమెకు కోపం వచ్చి పిడికెడు మట్టిని తీసి నా భిక్షాపాత్రలో వేసింది. తరువాత నేను నా ధామానికి చేరాను. ఆ బ్రాహ్మణ వనిత కూడా తన యొక్క తీవ్రమైన తపశ్శక్తి వల్ల నా లోకానికి అనగా వైకుంఠానికి చేరింది. అక్కడ ఆమె భవ్యమైనటువంటి భవంతిని పొందినప్పటికీ గతంలో ఆమె నాకు మట్టిని దానం చేసేటువంటి కారణము వలన ఆమె ఇంట్లో అన్నము కానీ ధనము కానీ లేకుండా పోయాయి. ఓ బ్రాహ్మణ, ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు. సంపత్తులు లేని కారణంగా ఆమె కలవరపడింది. అప్పుడు ఆమె కోపంగా నా దగ్గరికి వచ్చి, ఓ జనార్దన, నేను ఎన్నో వ్రతాలు ఎన్నో తపస్సులు చేశాను, విష్ణుదేవుని ఆరాధించాను. అయితే సంపత్తులు లభించకపోవడం కారణమేమిటి, ఎందుకు ఈ సంపత్తులు లోపించాయి అని ప్రశ్నించింది. అప్పుడు నేను ఆమెతో, ఓ బ్రాహ్మిణి, నీవు మధ్యలోకంలో ఉన్నప్పుడు నీవు నాకు మట్టిని దానంగా ఇవ్వడం ద్వారా ఈ స్థితి నీకు వచ్చినది. ఈ స్థితి నుంచి నీవు విముక్తి పొందడానికై ఇప్పుడు నీవు నీ ఇంటికి చేరు. కొందరు వనితలు నిన్ను చూడడానికి నీ ఇంటికి వస్తారు. శక్తిల ఏకాదశి మహత్యాన్ని వారి నుండి విని వారు దాని గురించి పూర్తిగా చెప్పేంత వరకు తలుపులు తీయకు అని వివరించాను. నా మాటలు వినటువంటి ఆమె వెళ్ళిపోయింది తన ఇంటికి. ఒకరోజు బ్రాహ్మిణి తన ఇంట్లో కూర్చొని ఉన్న సమయంలో కొందరు వనితలు వచ్చి, ఓ సుందరి, మేము నీ దర్శనానికై వచ్చాం, దయచేసి తలుపులు తెరువు అని అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణ వనిత వారితో, మీరు నన్ను చూడాలనుకుంటే శక్తిల ఏకాదశి వ్రత మహిమ గురించి నాకు చెప్పండి, అప్పటిదాకా నేను తలుపులు తీయను అని అన్నది. అప్పుడు దేవతా వనితలు శక్తిల ఏకాదశి మహిమను గురించి ఘనంగా వర్ణించారు. శక్తిల ఏకాదశి మహిమ గురించి విన్న తరువాత బ్రాహ్మిణి సంతృప్తి చెందింది. తరువాత తలుపులు తీసింది. ఆమెను చూసిన తరువాత దేవతా స్త్రీలు సంతృప్తి చెందారు.
ఆ దేవతా వనితల ఆదేశం మేరకు బ్రాహ్మిణి శక్తిల ఏకాదశి వ్రతపాలనను చేసింది. దానితో ఆమె అతి సౌందర్యవతిగా తేజస్సుతో ప్రకాశిస్తుంది. ధనధాన్య కనక సంపత్తులు పొందినది. ఈ విధంగా శక్తిల ఏకాదశి మహిమ వలన ఏ సంపత్తులు లేనటువంటి ఆ బ్రాహ్మిణి సకల ఐశ్వర్యములను, తేజస్సును, సౌందర్యాన్ని పొందినది. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఐశ్వర్యములను, తేజస్సును, సౌందర్యాన్ని మరియు మోక్ష పదవిని పొందకోరేటువంటి వారు ఈ శక్తిల ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించవలసినది అని సలహా ఇచ్చాడు. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని లోభంతో ఎవ్వరూ పాటించకూడదు. ఈ ఏకాదశి వ్రత పాలన చేయడం ద్వారా మనిషి యొక్క దౌర్బల్యము, పేదరికాలు నశిస్తాయి. ఈ ఏకాదశి రోజు నువ్వులను దానం చేసేటువంటి వారు సమస్త పాప విముక్తుడై మోక్ష పదవిని పొందగలరు. జై సద్గురు.